బీఎస్పీ సుప్రీం లీడర్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. అంతేకాదు ఆకాష్ ఆనంద్ని బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా కూడా నియమించారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయావతి నేడు లక్నోలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో కూడా ఆకాష్ ఆనంద్ని వారసుడిగా ప్రకటించారు మాయావతి. అయితే ఎన్నికల ముందు అతన్ని 2 హోదాల నుంచి తొలగించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను కాన్షీరాం కలిసి పని ఏర్పాటు చేశామని, అందుకోసం తమ జీవితాలని సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థుల్ని బరిలో ఉంచింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలో 2 హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే మాయావతి తన మేనల్లుడికి అవే హోదాల్ని తాజాగా తిరిగి కట్టబెట్టారు.